హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం బీరకాయ కూర పాలు వేసి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను 1/2 కిలో బీరకాయలు తీసుకున్నాను. అవి శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు తోలు ఉండడం ఇష్టం లేకపోతే తీసేసి కట్ చేసుకోండి. నేను తోలు తీసే కట్ చేసుకున్నాను. చూడండి, అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా బీరకాయలు కొన్నా కూడా ఇలాగే చేసుకుంటారు. అంత బాగుంటుంది దీని టేస్ట్. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఇప్పుడు తిరగమాత గింజలు వేసుకుందాం. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి వేసుకుందాం. దానితో పాటు కచ్చాపచ్చిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాం. చూడండి, ఆనియన్ ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లో మీడియం సైజ్ ఒక టమాటా తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వేసుకున్నా. దాంతోపాటు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ఉంది కదా, అది వేసుకొని కలుపుకున్నా. ఇప్పుడు దీంట్లో ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకున్నా. అంతా ఒకసారి ఇలా కలిపేసుకోండి. దీంట్లో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బీరకాయలోనే వాటర్ ఉంటాయి కదా, వాటితోనే కుక్ అయిపోతుంది. ఇలా చక్కగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి, అప్పుడు బీరకాయ చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకోండి. చూడండి, బీరకాయల నుంచి వాటర్ వస్తున్నాయి కదా, ఆ వాటర్తోనే మగ్గిపోతుంది బీరకాయ. చూడండి, బీరకాయలో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయాయి కదా, ఆయిల్ సపరేట్ అవుతుంది. బీరకాయ, టమోటా అంతా కూడా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో కారం వేసుకున్నా. కారం మీకు రుచికి తగినంత వేసుకోండి. 1/2 స్పూన్ ధనియాల పొడి. ధనియాల పొడి వచ్చి ఆప్షనల్ అండి, మీకు టేస్ట్ నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. వేసి కలిపేసుకున్నా. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు, చిక్కటి పాలు తీసుకోండి. ఇది పెద్ద గ్లాస్ అండి, నేను 1/2 గ్లాస్ వేసుకుంటున్నాను. ఇది 1 నిమిషం పాటు కలుపుకుంటూ కుక్ చేసుకోండి. చూడండి, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, పళ్ళతో బీరకాయ కూర రెడీ అయిపోయింది కదా. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.